ఈజీ ట్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇంతకుముందు వీడియోలో ఆటోమొబైల్లో ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈ పార్ట్లో మనం వాటి కాంపోనెంట్స్ ఏంటి, అసలు అవి ఎలా పనిచేస్తాయి షార్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది మెయిన్ అన్నట్లు. దీని వర్కింగ్ తెలుసుకుంటే బేసిక్గా ఆ కాంపోనెంట్స్ దేనికి యూజ్ అవుతాయో తెలుసుకుంటే మనకు ఆటోమొబైల్ మీద ఒక గ్రిప్ ఉంటుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్క్రీన్పై చూపెడుతున్న ఈ ఆటోమొబైల్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ అయితే మీరు చూడగలుగుతున్నారు. సో ఇందులో ఫ్రేమ్, ఇంజన్, క్లచ్, గేర్ బాక్స్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్, రేర్ యాక్సిల్, ఫ్రంట్ యాక్సిల్ అండ్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్, వీల్స్ అండ్ టైర్స్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. సో దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం అర్థం చేసుకుంటూ సో వాటి యొక్క వర్కింగ్ ఏంటి, దేనికి యూజ్ అవుతాయి, అవి ఎలా ఉంటాయి చూడడానికి ఒక్కొక్క దాని వర్కింగ్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి చాసిస్ అండ్ ఫ్రేమ్. సో ఇక్కడ చూపెడుతున్న పిక్చర్లో పైన పార్ట్ ఏమో దాని బాడీ అంటాం, కింద అండర్ పార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని చాసిస్ అంటాం. సో ద వెహికల్ వితౌట్ ది బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ చాసిస్. ఓకే, సో ఈ కింది అండర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చాసిస్ అంటాం. దానిపైన ఈ బాడీ అనేది మౌంట్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ద అండర్ పార్ట్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ ఆన్ విచ్ ద బాడీ ఈస్ మౌంటెడ్. ఇది వెహికల్కి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. సో అందుకే చాసిస్ని బ్యాక్ బోన్ ఆఫ్ ది వెహికల్ అని కూడా చెప్పుకుంటారు. సో ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని మీరు పిక్చర్లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్. ఫ్రేమ్ గురించి చెప్పుకోవాలనుకుంటే మెయిన్గా ఒకసారి ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడిన ఈ లెంతీ కాంపోనెంట్స్ ఏవైతే చాసిస్ పైన రివెట్స్ జాయింట్స్తో జాయిన్ చేయబడ్డాయో వాటిని ఫ్రేమ్ అంటాం. ఓకే, అండ్ ఫ్రేమ్ వచ్చేసి మనకు వెహికల్ యొక్క వెయిట్ మొత్తాన్ని క్యారీ చేస్తుంది. ఇందులో ఇంజన్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్ వీటన్నిటిని క్యారీ చేస్తుంది. సో దీన్ని కూడా చాసిస్ లాగానే బ్యాక్ బోన్ ఆఫ్ ది వెహికల్ లాగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజన్. ఇంజన్ అనేది హార్ట్ ఆఫ్ ది వెహికల్ లాగా చెప్పుకుంటాం. సో ఎందుకంటే వెహికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ, పవర్ అనేది ఇంజన్ జనరేట్ చేస్తుంది. సో మనం ఇచ్చే పెట్రోల్, డీజిల్ వాటిని యూజ్ చేసుకొని, ఆ ఫ్యూయల్స్ని యూజ్ చేసుకొని వాటిలో నుంచి వచ్చే హీట్ ఎనర్జీని, ఆ బర్నింగ్ ద్వారా వచ్చే హీట్ ఎనర్జీని మనకు మెకానికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తూ వెహికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లచ్. క్లచ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక మెకానికల్ డివైస్. ఇది గేర్ బాక్స్కి మరియు ఇంజన్కి మధ్యలో లొకేట్ చేసి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇంజన్లో జనరేట్ అయిన పవర్ని డ్రైవ్ లైన్కి ట్రాన్స్ఫర్ చేయడం లేకుంటే ఆపివేయడం. ఓకే, దీని పని ఇది. సో మీరు పిక్చర్లో చూడొచ్చు అది ఏ విధంగా కనబడుతుందో క్లచ్ అనేది. అది దాని వర్కింగ్ గురించి అయితే చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ గేర్ బాక్స్. ఒకసారి ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో ఇందులో ఎలా ఉందంటే ఒక బాక్స్ లోపల మల్టిపుల్ గేర్స్ అనేవి కనబడుతున్నాయి. సో దీన్ని ఈజీగా చెప్పుకోవాలనుకుంటే ద బాక్స్ విత్ సెట్ ఆఫ్ గేర్స్ ఇన్సైడ్ ది కేసింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ గేర్ బాక్స్. సో ఈ కేసింగ్ లోపల మనకు సెట్ ఆఫ్ గేర్స్ అనేవి కనబడుతున్నాయి. ఓకే, దాన్నే గేర్ బాక్స్ అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే మనకు వెహికల్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ కానీ రెడ్యూస్ కానీ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఒక దగ్గర మనకు రోడ్ కండిషన్ అనేది బాగుండదు, లోడ్ కండిషన్ అనేది బాగుండదు. సో ఈ రెండు కండిషన్లకు తగినట్లు, లైక్ డిఫరెంట్ రోడ్ అండ్ లోడ్ కండిషన్లకు తగినట్లు వెహికల్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ కానీ రెడ్యూస్ కానీ చేయడానికి ఈ గేర్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొపెల్లర్ షాఫ్ట్. ఇది టైప్ ఆఫ్ లాంగ్ హాలో షాఫ్ట్. ఇది ఎక్కడెక్కడ అంటే గేర్ బాక్స్కి డిఫరెన్షియల్కి మధ్యలో లొకేట్ చేయబడి ఉంటుంది. దీని వర్కింగ్ ఏంటి అంటే ఇది పవర్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు డిఫరెన్షియల్. సో దీన్ని మీరు పిక్చర్లో చూడొచ్చు ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో. రేర్ యాక్సిల్ అండ్ ఫ్రంట్ యాక్సిల్. సో మనం ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే రేర్ వీల్స్ అనేవి రేర్ యాక్సిల్కి, ఫ్రంట్ 2 వీల్స్ అనేవి ఫ్రంట్ యాక్సిల్కి అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఇంతకు ముందటి వీడియోలో ట్రాన్స్మిషన్ సిస్టంలో టైప్స్ గురించి అయితే చెప్పుకున్నాం, 4 టైప్స్. అందులో డిఫరెన్షియల్ యొక్క ప్లేస్ అయితే మారుతుంది. సో అది రేర్ యాక్సిల్కి ఉంటుందా, ఫ్రంట్ యాక్సిల్కి ఉంటుందా, సో దాన్ని బట్టి మనకి యాక్సిల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్టీరింగ్ సిస్టమ్. ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది ఒక సింపుల్ మెకానిజం. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క స్టీరింగ్ వీల్ యొక్క రొటేషన్ ఇచ్చినప్పుడు ఆ రొటేషన్ అనేది
స్ట్రెయిట్ లైన్ మూవ్‌మెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే వెహికల్ టర్న్ అవ్వడానికి ఈ స్టీరింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో, దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఫ్యూచర్‌లో వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సస్పెన్షన్ సిస్టమ్. సో, మీరు పిక్చర్‌లో చూడవచ్చు దేర్ ఈజ్ ఏ స్ప్రింగ్. దీన్ని షాక్ అబ్జార్బర్ అంటారు. సో, దీన్ని మన వెహికల్‌కి ఫ్రంట్, బ్యాక్ యాక్సిల్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఇది మనకు స్మూత్ రైడ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో, కింద నుంచి రోడ్ పై నుంచి మనకు షాక్స్ గానీ, వైబ్రేషన్స్‌ని గానీ లేకుండా స్మూత్‌గా డ్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, సస్పెన్షన్‌లో కూడా చాలా రకాల టైప్స్ ఉంటాయి. వాటి గురించి ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం. ఓకే. దీన్ని సస్పెన్షన్ సిస్టమ్ అంటాం. సో, బ్రేకింగ్ సిస్టమ్. ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది వెహికల్ యొక్క స్పీడ్‌ని తగ్గించడానికి, వెహికల్‌ని స్టాప్ చేయడానికైతే యూజ్ అవుతుంది. సో, దీంట్లో కూడా చాలా రకాల బ్రేకింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీల్స్ అండ్ టైర్స్. సో, మీరు పిక్చర్‌లో చూడవచ్చు. వీల్స్ అంటే ఇది అండ్ టైర్స్ అంటే ఇవి. సో, ఇవి తెలియని వారు ఉండరు ఆటోమొబైల్‌లో అయితే. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. సో, ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఇంజన్ సెల్ఫ్ కొట్టగానే ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన స్పార్క్‌ని జనరేట్ చేయడానికి కానీ, సో, మనం బయట నైట్ టైమ్‌లో రైడ్ చేసినప్పుడు వెహికల్‌కి లైట్స్‌కి కానీ, సో, వెహికల్ లోపల లైట్స్‌కి కానీ, సో, వైపర్ మోటార్ వీటికి కానీ, సో, హారన్, ఇండికేటర్స్ అండ్ లోపల మ్యూజిక్ వినడానికి, మన స్పీడోమీటర్ రీడింగ్స్‌కి కానీ, సో, వీటన్నిటి కోసం మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ గురించి అయితే తెలుసుకున్నాం. సో, ముందు ముందు వీడియోలో మనం వీటిలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకోబోతున్నాం. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.